Hello learners, this is Sai Kiran. Welcome back to It's Python Day 5. Day 5 వచ్చేసరికి మనం టపుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టపుల్స్ అనేవి మన ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాయి, అలాగే దాంతోపాటు డిక్షనరీస్ అంటే ఏంటో కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. డే 5లో డిక్షనరీస్ వచ్చేసరికి మనం ప్రోగ్రాంలో ఏ విధంగా ఉపయోగపడతాయి దాని గురించి మొత్తం డీటెయిల్గా అయితే ఈ డే 5 క్లాసులో అయితే మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఆలస్యం చేయకుండా మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్ట్ అవర్ క్లాస్. హాయ్ గైస్, వాట్ ఆర్ టపుల్స్? టపుల్స్ అంటే ఏంటి? టపుల్స్ ఫిక్స్డ్ డేటా కంటైనర్ అంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. ఒకసారి మనం వాల్యూస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత వాల్యూస్ అనేవి అయితే చేంజ్ అవ్వవు. మనం చేంజ్ చేయాలనుకున్నా టపుల్స్లో డేటా ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా గైస్? ఇప్పుడు టపుల్ బ్రాకెట్స్ ఇమ్యూటబుల్. టపుల్ బ్రాకెట్స్ వచ్చేసరికి ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేసుకుంటాకే ఉండదు. ఇప్పుడు టపుల్స్ అనేవి సేమ్ లిస్ట్ లాగానే ఉంటాయి, సేమ్ లిస్ట్ లాగానే వర్క్ అవుతాయి. కానీ టపుల్స్లో ఉన్న వాల్యూస్ని మనం ఎప్పటికీ మార్చలేము. ఓకేనా గైస్? టపుల్స్కి మనం కర్వ్ బ్రాకెట్స్ అయితే యూస్ చేస్తాం. కర్వ్ బ్రాకెట్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి. వీటిని కర్వ్ బ్రాకెట్స్ అని అంటాం. ఇప్పుడు ఈ కర్వ్ బ్రాకెట్స్లో అయితే మనం వాల్యూస్ని అయితే ఇవ్వాలి డబుల్ కొటేషన్స్లో ఇలాగా. దీనిలో అయితే మనం వాల్యూస్ని అయితే ఇవ్వాలి. ఓకేనా గైస్? ఇలాగా వాల్యూస్ ఇవ్వాలి. 85. దీన్ని టపుల్స్ అంటాం. ఇప్పుడు ఒకసారి మనం దీనిలోకి వాల్యూ ఇచ్చిన తర్వాత వాల్యూస్ అనేవి అయితే చేంజ్ అవ్వవు. ఓకేనా గైస్? చేంజ్ అవ్వవు. టపుల్స్లో కూడా ఇండెక్స్ వాల్యూస్ అనేవి కీ రోల్గా ఉంటాయి. అంటే ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసరికి 0, 1, 2 సో ఆన్. ఓకేనా గైస్? ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసరికి 0, 1, 2, 3 సో ఆన్. లిస్ట్లో కూడా అంతే, ఇండెక్స్ వాల్యూస్తోనే మనం వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోగలిగాం డే 4లో. టపుల్స్లో కూడా మనం మిక్స్డ్ డేటా అయితే ఇవ్వచ్చు. అంటే ఇంటీజర్స్ అంటే 1, ఫ్లోట్ వాల్యూస్ అంటే సపోజ్ 1.2, క్యారెక్టర్ ఎగ్జాంపుల్ కిరణ్. ఇలాగైతే మనం ఇవ్వచ్చు. అంటే మిక్స్డ్ వాల్యూస్ అంటే హెట్రోజీనియస్. ఓకేనా గైస్? ఎస్టర్డే క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం వీటి గురించి. సేమ్ లిస్ట్ లాగానే అంటే ఇమ్యూటబుల్ అంటే మనం ఇచ్చిన డేటాని మార్చలేం అనమాట, అంటే చేంజ్ చేయలేం. ఒకసారి కనుక మనం వాల్యూస్ని టపుల్స్లో ఇన్పుట్ చేస్తే ఇంకా మనం దాన్ని మార్చడానికి కుదరదు. టపుల్స్లో వచ్చేసరికి ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ అయితే చూసుకున్నాం. డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మార్క్ షీట్స్. అంటే సపోజ్ రవికి 85 మార్క్స్ వచ్చాయి. అంటే మార్క్ షీట్స్ అంటే మనం ఎగ్జామ్ రాస్తాం, అవి ఎప్పటికీ అలా ఉండిపోతాయి. ఇప్పుడు సపోజ్ మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారు, మీకు ఒక సబ్జెక్ట్లో ఒక మార్క్స్ వచ్చినాయి, అవి మీరు లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాయిగా. సేమ్ టపుల్స్లో వాల్యూస్ కూడా అంతే, ఇమ్యూటబుల్. ఓకేనా గైస్? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హాలిడే ప్లాన్. సపోజ్ మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకుంటున్నారు. సపోజ్ ముంబై తీసుకోండి. 3 days ప్లాన్ వేసుకున్నారు. ఆ 3 daysకి ఖర్చు అయ్యేది 50K. కాబట్టి ఇది ఇమ్యూటబుల్. అంటే మనం అనుకున్నాం 30 daysకి 50K అనేవి ఖర్చు అవుతాయి ముంబై వెళ్ళడానికి. ఓకేనా గైస్?
నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూసుకుందాం. ఇప్పుడు మార్క్ షీట్ రవి 85 మార్క్స్ ఏ గ్రేడ్. ఇదంతా రవికి సంబంధించిన మార్క్స్. ఇప్పుడు ప్రింట్ స్టూడెంట్ మార్క్ షీట్ అంటే ఇప్పుడు ఇండెక్స్ వాల్యూస్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసరికి 0, 1, 2, 3. దీన్ని కూడా ఇండెక్స్ వాల్యూస్ తోటి అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ స్టూడెంట్ మార్క్ షీట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఇచ్చాం? 0 ఇచ్చాం. 0 ఇచ్చాం కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? రవి వస్తుంది. అంటే 0 అంటే 0, 1, 2 అంటే 0లో ఏముంది? రవి ఉంది. కాబట్టి ఇక్కడ మనం 0 ఇచ్చాం కాబట్టి రవి ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ మార్క్స్ షీట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఇచ్చాం? 1 ఇచ్చాం. కాబట్టి 85. ఇక్కడ ఇండెక్స్ వాల్యూలో 1 ఇండెక్స్ వాల్యూలో ఇక్కడ మనకి ఎంత ఉంది? 85 ఉంది. కాబట్టి 85 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ గ్రేడ్ మార్క్ షీట్ ఇండెక్స్ వాల్యూ ఏమి ఇచ్చాం? 2 ఇచ్చాం. 2 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇండెక్స్ వాల్యూలో ఇక్కడ 2 అనే ఇండెక్స్ వాల్యూలో ఏముంది? ఏ గ్రేడ్ అని ఉంది. కాబట్టి ఏ గ్రేడ్ అనేది మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. టపుల్స్ వచ్చేసరికి రీడ్ ఓన్లీ కెనాట్ చేంజ్. ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, టపుల్స్ వచ్చేసరికి ఓన్లీ చదవడానికి యూజ్ అవుద్ది, కానీ దాన్ని ఎప్పటికీ మనం మార్చలేం టపుల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కోడ్ అనేది రన్ చేసి చూద్దాం. ఓకేనా గైస్, ఇక్కడైతే మన విజువల్ స్టూడియో కోడ్లో అయితే మనం రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మార్క్ షీట్ రవి డేటాను తీసుకున్నాం. రవికి 85 మార్క్స్ వచ్చాయి. 85 మార్క్స్ ఏ గ్రేడ్ వచ్చింది. ప్రింట్ స్టూడెంట్ మార్క్ షీట్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చాం 0 ఇచ్చాం కాబట్టి రవి అనేది అయితే మనకి ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ మార్క్ షీట్ 1 ఇండెక్స్ 1 వాల్యూ ఇచ్చాం కాబట్టి 1 వాల్యూలో ఏముంది? మనకి 85 ఉంది. 85 ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ గ్రేడ్ అంటే గ్రేడ్ షీట్ ఇక్కడ మనం ఇండెక్స్ వాల్యూ అయితే ఇద్దాం. ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, స్టూడెంట్ ఇక్కడ స్టూడెంట్ ఇచ్చాం కాబట్టి స్టూడెంట్ నేమ్ ఏంటి? రవి. కాబట్టి రవి అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మార్క్స్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చాం 1 ఇచ్చాం కాబట్టి ఇండెక్స్ వాల్యూ 1 వాల్యూలో ఏముంది? 85 ఉంది. 85 ఉంది కాబట్టి మార్క్స్ 85. నెక్స్ట్ గ్రేడ్ వచ్చేసరికి మనం మార్క్ షీట్లో ఇండెక్స్ వాల్యూ 2 ఇచ్చాం. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 2లో ఏముంది? ఏ గ్రేడ్ అని ఉంది. కాబట్టి ఇక్కడ ఏ గ్రేడ్ అనేది అయితే ప్రింట్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మీరు కూడా ఒకసారి రన్ చేసి చూడండి. ఇప్పుడు మనం డిక్షనరీస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. వాట్ ఆర్ డిక్షనరీస్? డిక్షనరీస్ అంటే ఏంటి? డిక్షనరీస్లో వచ్చేసరికి మనకి కీ ఉంటుంది. కీతో పాటు కీ వాల్యూ కూడా ఉంటుంది. కీ వాల్యూ కూడా ఉంటుంది. దీన్నే మనం డిక్షనరీస్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. రవికి 85. దీనిలో వచ్చేసి ఇది మనకి కీ అవుతుంది. ఇప్పుడు ఇది వాల్యూ. ఈ వాల్యూ అవుతుంది. డిక్షనరీస్ వచ్చేసి బేసిక్గా మనకి కర్లీ బ్రాకెట్స్లో అయితే ప్లేస్ అయి ఉంటాయి. కర్లీ బ్రాకెట్స్ అంటే ఎలా ఉంటాయి? ఇక్కడ కీ
కీ ఉంటుంది, సెమీ కాలం, కాలం ఉంటుంది. కాలంలో కీ యొక్క వాల్యూ ఉంటుంది. దీన్ని దీన్ని మనం ఏమంటామంటే డిక్షనరీస్ అని అంటాం. డిక్షనరీస్ డిక్షనరీస్ అయితే మనం దీన్ని అంటాం. నెక్స్ట్ డిక్షనరీస్లో కీ నేమ్ ఇచ్చి కీ వాల్యూని అయితే తెలుసుకోవచ్చు. సపోజ్ ఇందాక చెప్పే కదా రవి కాలం 85 మార్క్స్ అని, దానిలో రవి వచ్చేసి కీ నేమ్, వాడి మార్క్స్ వచ్చేసరికి కీ వాల్యూ. డిక్షనరీలో మనం వాల్యూస్ని మల్టిపుల్గా చేసుకోవచ్చు. డిక్షనరీలో వచ్చేసరికి మనం వాల్యూస్ని మ్యూటబుల్గా చేసుకోవచ్చు. మ్యూటబుల్గా అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కే యొక్క మార్క్స్ ఎన్ని? 85. ఇప్పుడు నేను ఇది మారుద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కే వాల్యూ 95 అంటే ఇలా మార్చుకోవచ్చు మనం డిక్షనరీస్లో వచ్చేసరికి. నెక్స్ట్ డిక్షనరీస్లో ఫాస్ట్ సెర్చింగ్ చేసుకోవచ్చు కీ నేమ్తో. అంటే ఎలా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ నువ్వు కీ నేమ్ ఇస్తావు. ఈ కీ నేమ్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా అది ఎక్కడుందో దాని వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సపోజ్ మీకు ప్రోగ్రామ్ చేసినప్పుడు చూపిస్తాయి ఎలా డిస్ప్లే అవుతుందో. ఓకేనా గైస్? ఇప్పుడు మెయిన్గా మనం డిక్షనరీస్లో చూసుకుందాం. ఫాస్ట్కి లుకప్ అయితే చేస్తుంది. అలాగే సెకండ్ది యూనిక్ కీ వాల్యూస్ అంటే స్పెషల్ కీ మాత్రమే ఎలా చేస్తుంది. అలాగే మిక్స్డ్ వాల్యూస్, దీనిలో ఇంటీజర్స్, ఫ్లోట్, అలాగే క్యారెక్టర్, ఈ మిక్స్డ్ వాల్యూస్ని కూడా ఎలా చేస్తుంది డిక్షనరీస్. ప్లస్ ఇక్కడ ఫోర్త్ చూసుకునేసరికి యాడ్, అప్డేట్, డిలీట్, దీనిలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, డేటాని యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్స్ కూడా డిక్షనరీస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లెంత్ ఫంక్షన్ అంటే డిక్షనరీస్ యొక్క వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇప్పుడు డిక్షనరీ డైలీ లైఫ్స్ అనే అయితే మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్. ఇప్పుడు షాపింగ్ కార్డ్లో రైస్ యొక్క ప్రైజ్, అలాగే డాల్ యొక్క ప్రైజ్, ఇలాగైతే మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం డిక్షనరీస్ అనేవి. నెక్స్ట్ మెనూ కార్డులో వచ్చేసరికి ఇప్పుడు ఇడ్లీ 20 రూపీస్, దోశ 20 రూపీస్. ఓకేనా గైస్? ఇలాగైతే మనం వాటి ప్రైస్ ఇచ్చుకుంటాం. ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు, కాకపోతే మనం బేసిక్గా ఈ 2 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ అనమాట మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేవి. నెక్స్ట్ డిక్షనరీ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది డిక్షనరీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మెనూ కార్డు ఒకటి తీసుకున్నాం. దానిలో ఇప్పుడు ఇడ్లీ అనేది కీ, 20 రూపీస్ అనేది ఇది వాల్యూ, కీకి సంబంధించిన వాల్యూ. ఇప్పుడు దోశ ఏమవుతుంది కామెంట్ చేయండి. అలాగే 30 ఏమవుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రింట్ ఇడ్లీ ప్రైస్ మెనూ కార్డ్ ఇడ్లీ. ఇప్పుడు మనం ప్రింట్ ఇడ్లీ ప్రైస్ అన్నాం, అంటే ప్రింట్ ఇడ్లీ ప్రైస్ అంటే ఇక్కడ ఇడ్లీ ప్రైస్ ఎంత ఉంది? 20 ఉంది. అంటే మెనూ కార్డులో ఏం ప్రింట్ చేయమంటున్నాం? ఇడ్లీ. కాబట్టి మనం ఇక్కడ డబుల్ కొటేషన్స్లో ఇడ్లీ అనేది అయితే ఇచ్చుకోవాలి. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు ఏమొస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ప్రింట్ దోశ ప్రైజ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయమంటున్నా? దోశ ప్రైజ్ని ప్రింట్ చేయమంటున్నా. దేనిలో నుండి? మెన్యూ కార్డులో నుండి. కాబట్టి ఇక్కడ డబుల్ కొటేషన్స్లో దోశ అని పెట్టుకోవాలి. దీని అవుట్పుట్ ఏమొస్తుంది? 30 వస్తుంది. మీరు ఇడ్లీ ప్రైస్ ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం లైవ్గా అయితే ఈ కోడ్ ద్వారా మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడైతే విఎస్ కోడ్లోకి అయితే ఈ కోడ్ని అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎలా ప్రింట్ అవుతుంది అనేది.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇడ్లీ ప్రైస్ ఎంత ఇచ్చాం మనం? 20 ఇచ్చాం. ఇక్కడ ప్రింట్ ఇడ్లీ ప్రైస్ అన్నాం కాబట్టి మెన్యూ బార్లో నుండి తీసుకుంటుంది. ఇడ్లీ ప్రైస్ ఎంత? ఇక్కడ 20 తీసుకుంది. చూసారుగా ఫ్రెండ్స్, 20 తీసుకుంది. నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ దోశ ప్రైస్, అంటే దోశ ప్రైస్ ఎంత ఇచ్చాం? 30 ఇచ్చాం కాబట్టి మనం ప్రింట్ దోశ ప్రైస్ అన్నాం. మెన్యూ బార్లో నుండి ఆ దోశ ప్రైస్ ఎక్కడ ఉందో వెరిఫై చేసి ఆ దోశ ప్రైస్ అయితే మనకి ప్రింట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇలాగైతే ప్రింట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టపుల్స్ అండ్ డిక్షనరీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అబౌట్ డే 5. తర్వాత మనం డే 6 వచ్చేసరికి స్ట్రింగ్స్ అండ్ మెథడ్స్ అయితే డీటెయిల్గా నేర్చుకున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.